గురుగారు ఇక్కడ అమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే మల్లేశ్వర స్వామి అని అంటున్నారు. ప్రతి చోట అమ్మవారు ఉన్న చోట అయ్యవారు ఉంటారు, అయ్యవారు ఉన్న చోట అమ్మవారు ఉంటుంటారు. కానీ ఇక్కడ అమ్మవారికే ఎక్కువగా పేరు రావటం జరిగింది. అమ్మవారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ప్రసిద్ధి చెందింది అమ్మవారే, తర్వాత కదా అయ్యవారు వచ్చింది. కానీ పేరులో మల్లేశ్వరం అనేది మనం అంటుంటాం కదా, మల్లేశ్వర స్వామి. ఎందుకంటే కిరాతార్జునం జరిగింది ఇక్కడ. దాని విశ్లేషణ ఏంటి గురుగారు? కిరాతార్జునం అంటే అర్జునుడికి శివుడికి యుద్ధం జరిగింది. దాన్ని కిరాతార్జునం అంటారు. ఆ కిరాతార్జునం కూడా చాలా విశేషమైంది. ఆ కిరాతార్జునం తర్వాత స్వామివారు ఇక్కడ ఉన్నారు. అందుకని ఏంటంటే ఈ విజయాద్రి అని కూడా దీన్ని అంటారు. అలాగే విజయేశ్వర ఆలయం అని కూడా ఉంది ఇక్కడ పక్కన. అది విజయేశ్వరుడు అంటే అర్జునుడు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగంలాగా. అలాగే పాశుపతాస్త్రం పొందాడు ఇక్కడ ఆయన. పాశుపతాస్త్రాన్ని పొందారని చెప్పి మనకి పురాణంలో ఉంది. ఆ పాశుపతాస్త్రాన్ని పొందిన క్షేత్రం కూడా ఈ ఇంద్రకీలాద్రి. అందుకనండి ఈ క్షేత్రానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ఓకే. మల్లేశ్వర స్వామి అంటే అది సపరేట్. అది మల్లేశ్వరం పేరు పెట్టారు అంతే. ఆయన మల్లేశ్వరుడు అనేదానికి గంగా పార్వతీ సహిత మల్లేశ్వర స్వామి అని. ఓకే. దుర్గా మల్లేశ్వర కాదు, దుర్గా అమ్మవారు ఇక్కడ ఉంది కాబట్టి మల్లేశ్వరుడు అని తగిలిచ్చారు అంతేగాని దుర్గా అమ్మవారు ఎక్కడికి వెళ్ళినా దుర్గమ్మ దేవస్థానం ఉంటారు కానీ దుర్గమ్మ గుడి అంటారు అంతా. గురుగారు ఎప్పుడన్నా చరిత్రను చదివినప్పుడు స్వయంభుగా వెలిసిన అమ్మవారు ఇక్కడ ఉగ్ర రూపంలో వెలిసింది అని అంటుంటారు. ఎప్పుడన్నా మీరు చరిత్రను చదివినప్పుడు ఎవరు మొట్టమొదటిసారి ఆ ఉగ్ర రూపాన్ని చూశారు, ఈ వెలిసడానికి కారణాలు ఏంటి అని ఎక్కడ లేదు అది. ఎందుకంటే అమ్మవారిని మొట్టమొదటి దర్శించుకున్న వాళ్ళు ఎంతోమంది మహర్షులు ఉన్నారు ఇక్కడంతా. ఈ చుట్టూ కూడా ఇది ఎక్కువగా క్షేత్రం ఆంజనేయ స్వామి క్షేత్రం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఆంజనేయ స్వామి అమ్మవారి ముందు కూడా ఆంజనేయ స్వామి ఉంటారు. క్షేత్రవారు కూడా ఆంజనేయ స్వామి. ఈ చుట్టూ ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి క్షేత్రాలు ఉంటాయి. ఓకే. ఆయన రక్షణ చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా. గురుగారు అమ్మవారి గురించి చెప్పాలి అంటే ఎప్పుడు కూడా ఉగ్ర రూపమే ముందు చెప్తుంటారు. భవానీ అన్న కూడా లేకపోతే అమ్మవారి గురించి ఆ ఉగ్ర రూపం గురించి ఎక్కువ చెప్తారు. అంత కోపం అమ్మవారికి ఎందుకు అని అంటే అన్ని అస్త్రాలు అమ్మవారి దగ్గరే ఉన్నాయి. ప్రతిదీ కూడా అమ్మ మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక. మహాపాశుపతాస్త్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆవిడ దగ్గరే ఉన్నాయి. ఆవిడ మించింది లేదు. అందుకని మనకి సృష్టి ప్రారంభమే ఓంకారం శక్తి. ఆ శక్తి సృష్టించింది వీళ్ళందరూ. అలాగే అందుకని ఏంటి ఇప్పుడు దుర్గా అమ్మవారు మల్లేశ్వరుని స్వామివారిని సృష్టించింది కూడా ఈవిడే, అమ్మవారే సృష్టించింది. అందుకనండి తల్లి మాతృస్వరూపిణిగా చూడాలి మల్లేశ్వర స్వామికి. మళ్ళీ ఆవిడే పార్వతిగా లక్ష్మిగా సరస్వతిగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి. వాళ్ళందరికీ త్రిశక్తి స్వరూపిణిగా సృష్టించింది. వాళ్ళకి బ్రహ్మకేమో సరస్వతి అని, ఏంటి విష్ణువుకి లక్ష్మి అని, శివునికి పార్వతి అని, అలాగా పార్వతీ అమ్మవారి స్వరూపంలో అక్కడ వివాహం జరుగుతుంది. చాలాసార్లు గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన అవతారాలలో చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే చాలాసార్లు అమ్మవారికి శివుడికి ఉన్న బంధం గురించి చెప్తుంటారు. కొన్నిసార్లు వివాహం చేసుకున్నారని దేవి రూపంలో ఉన్నారు కాబట్టి అలా సంబోధిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఆయన అర్ధనారీశ్వరుడు కదా, ఆయన సగభాగం అమ్మవారికి ఇచ్చారు. మనకి హరిద్వార్ వెళ్తే కనకలని ఒక క్షేత్రం ఉంది. దక్షయజ్ఞ స్థలం, దక్షుడు యజ్ఞం చేసిన స్థలం అది. అక్కడ అమ్మవారు దహనం అయిపోయిన ప్రదేశం అది. ఆ అమ్మవారి యొక్క స్వరూపాలే అన్నీ. అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిసిందిగా అమ్మవారు. ఈ అష్టాదశ శక్తిపీఠాల్లోకి ఇది ఉండదు, ఇది రాదు. ఈ అమ్మవారు స్వయంభు, దుర్గా అమ్మవారు స్వయంభు. ఆవిడ ఆ కీలుడి యొక్క కోరిక మేరకు ఇక్కడ వచ్చి ఉంది. ఆవిడ ఇచ్చి భక్తుల యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేరుస్తుంది ఆవిడ. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆవిడకి ఇచ్చినటువంటి విశేషమైనటువంటి ఏంటంటే అమ్మవారికి రక్తం అంటే ఇష్టం కాబట్టి కుంకుమతో పూజ చేస్తాం, కుంకుమ పూజ. అలాగే పసుపు, ఆవిడకి శాంతి, ఆవిడకి పసుపు రాస్తాం, బంగారు పసుపు. దాంతో అమ్మవారు ఏంటంటే చిరునవ్వులతోటి చక్కగా అందరినీ ఆశీర్వదిస్తుంది అమ్మవారు. అష్టాదశ భుజ దుర్గా ఆవిడ. 8 చేతులు ఉంటాయి ఆవిడకి. అండ్ కింద మహిషాసురుడు ఉంటాడు. ఆవిడ వాడిని మీద కాలు వేసి ఉంటుంది మహిషాసురుడి మీద. అత్యంత ఉగ్రస్వరూపమైన దుర్గా అమ్మవారి ఆవిడ. ఆ అమ్మవారిని శాంతింపజేసి మనకి అందరికీ కూడా లలితా స్వరూపిణిగా ఇక్కడ ఎంత లలితా సహస్రనామం జరుగుతుంది. లలితా సహస్రనామం జరుగుతుంది. దేవి ఖడ్గమాల, త్రిశతి, ఇటువంటి పూజలు ఎక్కువ జరుగుతాయి అమ్మవారి. గురుగారు చాలా దేవుళ్ళు కానీ దేవతల గురించి ప్రస్తావించినప్పుడు ఒక్కొక్క రూపం ఒక్కొక్కడు పుట్టినటువంటి ప్రస్తావనమే ఉంటుంది. అవును. మరీ ప్రధానంగా చెప్పాలి అని అంటే దుర్గామాత గురించి చెప్పాలి అని అంటే
దుర్గామాత ఒక సృష్టి ఎలా ప్రారంభమైంది, రెండవది ఎందుచేత ప్రారంభమైంది, అండ్ అమ్మవారి చరిత్ర గురించి అంటే జస్ట్ రావటం కానీ ఆ అవతారం గురించి చెప్పాలంటే కొద్దిగా సుదీర్ఘంగా ప్లీజ్. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృతా మతీమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్మధన్య సర్వోపకారకరణాయ సదార్థచిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధ సర్వస్యార్తి హరే దేవి. మనకు ఉండేటువంటి ఎన్ని బాధలు ఉన్నప్పుడు కూడా నాశనం చేసేది సర్వాబాధా ప్రసనం త్రైలోక్య శాఖిలేస్తే ఏవమేవ త్వయా కార్య ఏవమేవ నాకు ఉండేటువంటి ఏ కార్యక్రమాలైనా సరే త్వయా మస్మద్వైరి వినాశనం అంటే ఏదైనా సరే నాకు దుష్టశక్తులు వస్తే వాడు నాశనం అయిపోవాలి, నువ్వే రక్షించాలి దాని నుంచి నన్ను అనేది అమ్మవారి యొక్క సప్తశతిలో ఉండేటువంటి సప్తశ్లోకిలో ఉంటుంది. సప్తశతి మొత్తం అమ్మవారు ఈ 700 శ్లోకాలు ఉంటాయి. వాటిల్లో ఏంటంటే అమ్మవారు ఎవరిని సంహరించింది, ఎందుకు సంహరించింది, అమ్మవారిని పూజిస్తే ఏమొస్తుందనేది 12వ అధ్యాయంలో అమ్మవారి చరిత్ర ఉంటుంది. అమ్మవారు ఎన్ని మనకి మంచి చేస్తుంది, అమ్మవారి వల్ల మనం ఏం సాధిస్తాం అంటే మనం ఏది చేసినప్పటికీ కూడా పరాశక్తి యొక్క అనుగ్రహం అనేది అందరికీ కావాలి, మనుషులకే కాదు దేవతలకు కూడా అమ్మవారి శక్తి కావాలి. అమ్మవారు ఆ సింహాసనం మీద కూర్చుంది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత. చితగ్ని అంటే అగ్నిలో నుంచి సంభూత, అగ్నిలోంచి వచ్చిన అగ్నికీలలోంచి అమ్మవారు అలా కనిపిస్తుంది. అటువంటి అమ్మవారిని మనం గనక దర్శించుకుంటే, అమ్మవారిని ప్రార్థన చేస్తే, అమ్మవారి యొక్క మనకి ఎందుకు ఇది అంత తేలిగ్గా అయ్యే పని కాదు. ఇది కారణం ఏంటంటే దీనిని ఉపాసన చేసిన వాళ్ళకే ఆ రుచి తెలుస్తుంది. ఉపాసన చేయకుండా ఊరిని అమ్మవారిని దర్శించుకున్నాం మేము అది చేసాం అది కాదు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టామా, అమ్మవారికి పసుపు కుంకుమ విసిరేసామా, ఇవి కాదు కావాల్సింది, ఉపాసన కావాలి. దేవి ఉపాసన అన్నారు. అందుకని ఎవరైతే దేవి ఉపాసన చేస్తారో వాళ్ళకి అమ్మవారు అన్ని కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు, కవిత్వం మంచి భాష ఇస్తుంది, పటుత్వాన్ని ఇస్తుంది, సంపదలు ఆవిడే కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని ఏది కావాలంటే అన్నీ ఆవిడ దగ్గరే ఉన్నాయి. ఆవిడ దగ్గర లేనిదంటూ ఏం లేదు. సాక్షాత్తు ఇప్పుడు ఎక్కడో మనం ఏదో చూస్తుంటాం, ఏ దేవుని చూసినా కూడా దానిలో అమ్మవారి యొక్క శక్తి లేనిదే తిరుపతి వెళ్తే చుట్టూ శక్తికి సంబంధించినవన్నీ ఉంటాయి. అక్కడ ఎందుకుంటాయి, అక్కడ సింహాలు ఉంటాయి, అక్కడ శ్రీచక్రం ఉంటుంది. మరి దానికే చేస్తారు వాళ్ళు, చక్ర స్నానం చేస్తారు వాళ్ళు. దేవీ నవరాత్రులు అక్కడ కూడా చేస్తారు, అక్కడ కూడా అమ్మవారే. అమ్మవారి యొక్క ఆది పరాశక్తి ఆవిడ, ఆది పరాశక్తి. సృష్టి ఆరంభమే ఆవిడ. ఈ సృష్టికి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ అన్నీ తీసుకొచ్చింది అమ్మే. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ పోతనామాచులు చెప్పారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ ఎవరు అన్ని దుర్గా బాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇవన్నీ కూడా మహర్షులు ఎంతోమంది కవులు అమ్మవారిని గురించి విశేషమైనటువంటి కృషి చేసి ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు వీళ్ళంతా.